సూర్యాపేట జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సిపిఎం సిపిఐ ప్రజా సంఘ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవయ్యపై రైతు సంఘాలు మండిపడ్డారు. గురువారం నాడు రైతు సంఘం నాయకులు శివన్న, వివి రమణ గురువారం నాడు హాస్పిటల్ కి పోయి సీజనల్ వ్యాధుల గురించి, అదేవిధంగా గొర్రెల పశువుల సెట్ల గురించి అడగడానికి వెళ్లారు. ఏడి కేశవయ్య ప్రజా సంఘ నాయకులు అయినటువంటి వివి రమణ, శివన్నని మీరు ఎవరు ఈ విషయాలు అడగటానికి బయటకు పొండి, పోకపోతే బయటకు తోస్తా అని దుర్భాషలాడటం జరిగింది. కావున ఏడి కేశవయ్యపై పోలీసు వారికి కూడా ఈ విషయం గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. అతని మీద చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాల వివిధ రూపాలలో ఆందోళన చేస్తామని సిపిఎం సిపిఐ రైతు సంఘం, కాంగ్రెస్ పార్టీ, సిఐటియు ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శివన్న, రైతు సంఘం వివి రమణ, ఎస్వి రమణ, సిఐటియు నాయకులు ఒంటెద్దు వేమన్న, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పారేసు, సిపిఐ మండల కార్యదర్శి రెడ్డప్ప, సిపిఐ రవి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పారేసు గారు, సిపిఐ సిపిఎం నాయకులు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న నాయకులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా గురువారం నాడు 28వ తేదీన పశువుల ఆసుపత్రిని సందర్శించడము శివన్న, అదేవిధంగా వీరన్న గారు పోయి పశు వైద్యులైనటువంటి ఏడి కేశవయ్య గారిని వివరాలు అడిగి తెలుసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మేము ఏమీ అడగకుండా, ఏమి వేరే రూపాలుగా అడగకుండా, మేము పశు వైద్యులు ఈరోజు చాలా ఇబ్బందికరంగా పశువులకు కొన్ని వ్యాధులు, సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులకు సంబంధించి మీరు ఏ మందులు ఇస్తున్నారు, బొబ్బల వ్యాధులని, కుంటి వ్యాధి అని చెప్పి ఇట్లాంటివన్నీ మాకు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ప్రజా సంఘ నాయకులు కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చారు. అవి ఇంకా గోకులాలు అంటే మన ఆవుల షెడ్లు, గొర్రెల షెడ్లు అవి ఎన్ని ఇచ్చినాయి, సబ్సిడీతో సబ్సిడీ లోన్లు ఉన్నాయా అని అడగడం జరిగింది. అక్కడ ఆయన అవేమి చెప్పకుండానే విరుచుకుపడినాడు మా మీద. విరుచుకుపడి నానా మాటలు, దుర్భాషలు ఆడినాడు. అసలు ఏ మనిషి, అసలు నీకు ఒక అధికారి మాట్లాడే మాటే కాదది. చాలా నీచంగా మాట్లాడి ప్రజా సంఘాల నాయకులు అంటే ఆయనకు చాలా సులభంగా అనిపిస్తుంది. ఏదో ఒక ప్రజా సంఘాలంటే ఏదో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు అనుకుంటున్నాడు. ప్రజా సంఘం నాయకులను ఈ విధంగా కించపరచడం అనేది సబబు కాదు. ఆయన మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సార్ గారు లేరు. ఎస్ఐ సార్ గారు వచ్చిన తర్వాత వివరంగా చెప్తామని మేము కూడా అనుకున్నాం. కాకపోతే సార్ మాకు అందుబాటులో కాలేదు. కాబట్టి 3 రోజులు అవుతున్నా కూడా ఏమాత్రము చలనం లేకుండా ఉంది. కాబట్టి మా ఎస్ఐ ఆయన్ను, మన కేశవయ్య గారిని విచారణ చేసి మా ప్రజా సంఘాల మీద అబండాలు, తిట్లు, ఇంత దుర్మార్గమైన దురుసు వ్యవహారము అది మంచిది కాదు. ఆయన ఒక పెద్ద ఆఫీసర్ అంటే 2 3 మండలాలకు ఆయన ఏడి గారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. కాబట్టి ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన్ను ఇక్కడ లేకుండా చేయాలి, లేదంటే ఈరోజు ముఖ్యంగా మన ప్రెస్ క్లబ్ మీట్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గతంలో ప్రజా సంఘాల పైన మన వెటర్నరీ ఏడీ గారైన కేశవయ్య గారు ఆఫీస్కి వెళ్తే ప్రజా సంఘాల నాయకులు శివన్న మరియు రమణ ఆయన నిర్లక్ష్యంగా ప్రజా సంఘాలతో ఏ విధంగా చర్చించాలా, ఏం విషయం అనేది లేకోకుండా ఎవరు
మీరు అడిగేకి మీ ఇష్టానుసారం మీరు వచ్చి మమ్మల్ని బాధిస్తున్నారు, డబ్బుల కోసం వచ్చని హీనాతీనంగా మాట్లాడడం జరిగింది. ఆ వెంటనే మేము వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ అధికారులు తెలిపినాం. గత 28వ తేదీ నుంచి ఈరోజు 30వ తేదీ 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి మన ఎస్ఐ గారు స్థానికంగా లేనందువల్ల కొంచెం లేట్ జరిగినచ్చు. కావున వెంటనే కేశవయ్య గారి మీద చర్య తీసుకొని కేసు కట్టాలని, లేదంటే ఆ లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెటర్నరీ ఆఫీస్ ఎదుట భారీ ధర్నా చేపట్టడం జరుగుతుంది. కావున ఈరోజు ఒక రైతు సంఘాలు జరిగింది. రేపు సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ప్రజా సంఘాలు, ఈ విధంగా అన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల నాయకులు మండల స్థాయిలో ప్రజా సమస్యలు ఏమున్నా ప్రతి ఆఫీసుకు వెళ్ళి ప్రజా సమస్యల కోసం సమీక్ష జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి తరుణంలో అధికారంతో ఆయన ఒక ఏడీగా ఉండి ఒక వ్యక్తిగతమైన అధికారి ప్రజా సంఘాల నాయకులు కించపరిచి మాట్లాడటం చాలా దుర్భాషలు ఆడటం అంటే హీనాతీనంగా. గతంలో ఎంఆర్ఓ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ప్రస్తుతం ఎంఆర్ఓ కూడా లేరు. ఆ రోజు అధికారులందరూ సీఎం బందోబస్తు పోయినందువలన ఈరోజు మేము ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి లేకుండా పోయింది. రోజులు గడిచిపోతానే. కాబట్టి క్రమశిక్షణ చర్యల్లో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని పదే ఈరోజు తెలుపుతున్నాం.